వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కట్ట కింద కట్టల పాములు ఎపిసోడ్కు స్వాగతం. సబితమ్మ ఇల్లు. అదేంటి కట్ట కింద సబితమ్మ ఇల్లు ఎక్కడివి అంటారా? ఎస్, అవి సబితమ్మ ఇల్లే. పేరుకు ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలు ఇచ్చి అక్కడ జనాలని చేర్చారు, కానీ నిజానికి అవి సబితమ్మ ఇల్లే. ఎందుకంటే ఆ కాలనీకి ఇందిరాగాంధీ పేరు పెట్టలేదు, ఇందిరమ్మ ఇల్లు అని కానీ ఇందిరా కాలనీ అని కానీ పేరు పెట్టలేదు. సబితారెడ్డి స్వయంగా తన సొంత డబ్బులు ఇచ్చినట్లుగా ఆ కాలనీకి సబితా ఇంద్రారెడ్డి కాలనీ పెట్టారు. సహజమే, చాలా చోట్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకులు తమ సొంత పేర్లతో కాలనీలు ఏర్పాటు చేసుకుంటారు, తమ జనాలని అక్కడ పోగేసుకుంటారు. కానీ సబితా ఇంద్రారెడ్డి కాలనీలో నిజంగా జనాలకు న్యాయం జరిగిందా? ఆ కాలనీ మరో ఉస్మాన్ నగర్ కాలనీలా మారబోతుందా? అసలు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆ జాగాను సెలెక్ట్ చేయడమే మతిమాలిన చర్య, బుద్ధి లేని చర్య అంటా నేను. ఎందుకు అధికారులు అలా చేశారో తెలియదు, కానీ జల్పల్లి చెరువు కట్ట కింద ఎఫ్టిఎల్ ల్యాండ్లో మొత్తానికి చెరువు కింది భాగంలో ఇందిరాగాంధీ పేరుతో పట్టాలు ఇచ్చారు. సబితా ఇంద్రారెడ్డి కాలనీ పేరుతో కాలనీ వెలిసింది. మరి ఆ కాలనీ ఎంత సురక్షితం? ఇప్పటికీ అక్కడ అక్రమంగా ఇళ్ళు కట్టుకుంటున్నారు, జాగాలు కబ్జా చేస్తున్నారు. రేపు పరిస్థితి ఏంటి? ఆ కాలనీ సురక్షితమేనా? ఆ కాలనీ నీళ్లలో కొట్టుకుపోదని గ్యారెంటీ ఏమనుందా? ఎందుకంటే అది ఎఫ్టిఎల్ ల్యాండ్. అది అసలు ఎఫ్టిఎల్ ల్యాండ్ కాని ప్రాంతాల్లో కూడా చెరువులు పొంగుకొస్తుంటాయి. ఇది పక్కాగా ఎఫ్టిఎల్ ల్యాండ్. మరి ఇక్కడ చెరువు నీళ్లు రావని ఎవరైనా గ్యారంటీగా హామీ పత్రం రాసి ఇవ్వగలరా? జనాలు కొనుక్కుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, కానీ రేపు పరిస్థితి ఏంటి? ఇది మరో ఉస్మాన్ నగర్ కాలనీగా మారక తప్పదు, మారుతుంది కూడా. ఉస్మాన్ నగర్ కాలనీ కథ కూడా ఇలాంటిదే. ఇది జల్పల్లి చెరువుకు మరోవైపు ఉంటుంది. ప్రతి వర్షాకాలంలో ఈ కాలనీ మొత్తం మునిగిపోతుంటుంది. వర్షాకాలం ఏంటి, మామూలు రోజుల్లో కూడా ఈ చెరువు నీళ్లు ఆ కాలనీలో పొంగి ప్రవహిస్తుంటాయి. అది గంగా నదిలా కనిపిస్తుంది. ప్రతి వర్షాకాలంలో అయితే ఇక్కడ జనాలు ఇళ్ళు ఖాళీ చేసుకుపోతుంటారు. ఎందుకంటే అది చెరువు జాగా, నీళ్లకు సంబంధించిన జాగా. తమ సొంత జాగాలో నీళ్లు ప్రవహిస్తున్నాయి, జనాలు పారిపోక తప్పడం లేదు. అలా ఎందుకు జరిగింది? అక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఆ జాగాను కబ్జా చేసి ఒక కాలనీని వెలియజేశారు, ఒక కాలనీని ఏర్పాటు చేశారు. అక్కడ జనం చేరారు, కానీ నీళ్లు మాత్రం పగబెట్టాయి. ప్రతిసారి ఆ కాలనీలోకి నీళ్లు వస్తూ ఉంటాయి, జనం మునుగుతుంటారు, సహాయక చర్యలు చేపడుతుంటారు. ఉస్మాన్ నగర్ కాలనీ కోసం నాయకులు కూడా పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తుంటారు, కానీ అక్కడ జరిగింది ఒరిగింది ఏమీ లేదు. ఇప్పటికీ అక్కడ నీళ్ల ముప్పు కొనసాగుతూనే ఉంటుంది. సేమ్ టు సేమ్ కట్ట కింద కూడా అదే జరగబోతుంది. అంటే కట్ట కింద సబితా ఇంద్రారెడ్డి కాలనీ కింద కొంత భాగం మిగిలి ఉంటుందేమో, కానీ ఇప్పుడు కడుతున్న కొత్త ఇళ్ళు, మొన్న కట్టిన అనేక ఇళ్ళు ఖచ్చితంగా నీళ్ల పరిధిలోకి వస్తాయి. నీళ్లు ఖచ్చితంగా బూస కొడతాయి, కట్ట కింద కట్టల పాములను తరిమేస్తాయి. ఎందుకంటే జల్పల్లి నుంచి లక్ష్మి కూడా వెళ్తుంటే ప్రతి వర్షాకాలంలో గతంలో ఆ చెరువు నీళ్లు రోడ్డు సమీపం వరకు కనిపించేవి, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అక్కడ కాలనీలు వెలిసాయి, ఇళ్ళు నిర్మించుకున్నారు, ఎఫ్టిఎల్ ల్యాండ్ పూర్తిగా మింగేశారు. మరి రేపు భారీ వర్షాలు పడితే, చెరువులు పొంగితే, జల్పల్లి చెరువు పొంగితే ఎలా ఉంటుందో పాత బస్తీలో ఎఫెక్ట్ చూసాం కదా, కానీ దాని ఎఫెక్ట్ ఇక్కడ కూడా ఖచ్చితంగా పడుతుంది. ఇల్లు కట్టుకున్నారు, పట్టాలు తీసుకున్నారు, కరెంటు తీసుకున్నారు, ఇంటి నెంబర్లు తీసుకున్నారు. ఎలా తీసుకున్నారని పక్కన పెడదాం. రేపు మునిగిపోతే వీళ్లను కాపాడదేవరు? ఇళ్ళు అమ్ముకున్న వాళ్ళు వస్తారా? కబ్జా చేసిన వాళ్ళు వస్తారా? లేక సోకాల్డ్ ఇప్పుడు రాజకీయ నాయకులుగా చెలామణి అవుతూ అక్కడ అక్రమాలకు పాల్పడిన ఈ గులాబీ నేతలు ఎవరైనా వచ్చి వాళ్ళను కాపాడతారా? ఎవరు రారు. ఉస్మాన్ నగర్లో ఎవరు రాలేదు, ఇక్కడికి కూడా ఎవరు రారు. మునిగేది జనమే. జల్పల్లి మున్సిపాలిటీలో ప్రభుత్వ జాగా ఎక్కడా లేనట్టుగా, అసలు ఆ చెరువు కట్ట కిందే జాగా ఉన్నట్టు అక్కడే సబితా ఇంద్రారెడ్డి కాలనీ ఏర్పాటు చేశారు. ఎందుకు చేశారు? మొదట్లో అధికారులు దీనికి అభ్యంతరం వ్యక్తం చేసిన ఆ తర్వాత ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు? ఏం జరిగిందో తెలియదు, కానీ అక్కడ కాలనీ ఏర్పడింది. ఇప్పుడు అక్కడ నిర్మాణాలను తీయడం సాధ్యం కాదు, ఎందుకంటే విశాలమైన కాలనీ సముదాయం ఇది. మరి వర్షాకాలం వస్తే, ఒక వర్షాకాలం నీళ్లు రాకపోవచ్చు, మరో వర్షాకాలం అతి భారీగా వర్షాలు కురిస్తే చెరువు పొంగుతుంది. ఏదైనా అనుకుని అవాంతరం వస్తే ఈ సబితారెడ్డి కాలనీ దాని పరిసర ప్రాంతాలు సగానికి పైగా ముంపుకు గురిపగాక తప్పదు.
ఇప్పుడు కడుతున్న ఇల్లు, ఇప్పుడు కబ్జా చేస్తున్న ఇల్లు, ఇవి జనాలు కొనుక్కుంటున్నారు. నాయకులు కబ్జా చేస్తున్నారు, వాళ్ళ బినామీలతో జనాలు కొనుక్కుంటున్నారు. కొనుక్కున్న వాళ్ళంతా జల్పల్లి చెరువులో మునగక తప్పదు. ఎందుకంటే అది ఎఫ్టీఆర్ ల్యాండ్. రేపు అనుకోని అవాంతరం ఏదైనా జరిగితే ఈ పాపం ఎవరిది? ఖచ్చితంగా పాలకులదే. బుర్రా బుద్ధి లేకుండా అక్కడ సబితా ఇంద్రారెడ్డి కాలనీ ఏర్పాటు చేసిన అధికారులదే. రేపు సమస్యకు వీళ్ళే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇప్పుడు కాలనీని తొలగించడం సాధ్యం కాదు. చాలామంది పేదలు అప్పో సొప్పో చేసుకుని అక్కడ ఇల్లు నిర్మించుకున్నారు, జాగాలు కొనుక్కున్నారు. కానీ రాబందులైన రాజకీయ నేతలు మాత్రం హాయిగా డబ్బులు సంపాదించుకుని పక్కకు జారుకున్నారు. రేపు సమస్య వస్తే వీళ్ళనే బాధ్యులను చేయాలి. ముఖ్యంగా అధికార పక్షం అప్పుడు ఎవరుందో, ఎవరైతే అధికారులు దాన్ని కేటాయించారో, ఎవరైతే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో, ఎవరైతే కరెంటు సప్లై చేశారో, ఎవరైతే ఇంటికి నంబర్ ఇచ్చారో వాళ్ళని బాధ్యులను చేయాలి. నిరుపేదల్ని కాదు, అక్కడ ఇల్లు కట్టుకున్న వారిని కాదు. వాళ్ళు తెలియని జనం, అమాయక జనం. అధికార పక్షాన్ని నమ్మారు, మోసపోయారు. రేపు ఘోరంగా మునగబోతున్నారు. అప్పుడు శిక్షించాల్సింది నాటి పాలకుల్నే.